రావడం కేరళ రాష్ట్రానికి. ఇక కొలత్తూరులో సీఎం స్టాలిన్ కు షాక్ తగిలింది. 11 రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసేసరికి 8,019 ఓట్ల తేడాతో స్టాలిన్ వెనుకంజలో ఉన్నారు. వారిపై టీఎస్కే అభ్యర్థి ముందంజలో ఉన్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా ఎడిటర్ రాజు జాయిన్ అవుతున్నారు. ఎస్ రాజు, మొత్తానికి చూస్తున్న తమిళనాడు విజయ ప్రబంధనం ఎలా కొనసాగుతుంది? ఏకంగా సీఎం స్టాలిన్ తో సహా అనేక మంది మంత్రులను కూడా టీవీకి అభ్యర్థులు ఓడిస్తున్నారంటే ఇంకా అసలు ఏ విధంగా ఓటర్ సైలెంట్ గా ఓటు వేస్తారో తెలుస్తోంది. సతీష్, మొత్తానికి కొలత్తూరు ప్రస్తుతం ముఖ్యమంత్రి స్టాలిన్ పోటీ చేస్తున్నటువంటి ప్రాంతం. అంతేకాకుండా ఇది డిఎంకేకి ఒక కంచుకోట లాంటి ప్రాంతం. సో ఈ కొలత్తూరు అనేది ప్రస్తుతం టీవీకి అధినేత విజయ్ పోటీ చేస్తున్నటువంటి పెరంబూరు నియోజకవర్గాన్ని ఆనుకుని ఉన్నటువంటి నియోజకవర్గం. సో ఆ ఎఫెక్ట్ ఇక్కడ పడింది అనేది కొంత స్పష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ పోటీ చేసినటువంటి టీవీకే అభ్యర్థి విఎస్ బాబు ప్రస్తుతానికి స్టాలిన్ కంటే 8,048 ఓట్ల ఆధిక్యం కొనసాగుతున్న పరిస్థితి. అంటే స్టాలిన్ దాదాపు 8,048 ఓట్ల తోటి వెనుకంజలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 22 రౌండ్లు ఉన్నాయి. ప్రస్తుతానికి 12 రౌండ్లు పుట్టాయి. ఈ రౌండ్ కి కూడా కనీసం 10 నుంచి 100 ఓట్ల మధ్యలో ప్రస్తుతానికి బిఎస్ బాబుకి ఆధిక్యత వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా చూస్తే అట్లీస్ట్ కంప్లీట్ అయ్యేసరికి ఒక 4-5 వేల ఓట్ల మెజారిటీ అయినా సరే టీవీకే అభ్యర్థి అక్కడ గెలిచేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎంకే స్టాలిన్ అక్కడ ఓడిపోతారని చెప్పేసి ఎవరు కూడా ఊహించినటువంటి పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది వాస్తవం ఇప్పుడే కాదు, కరుణానిధి టైం నుంచి కూడా ఇది డిఎంకే ఒక పంచుకోట లాంటి ప్రాంతం. సో మరి అలాంటి ప్రాంతంలో స్టాలిన్ వెనుకంజలో ఉండడం అనేది నిజంగా డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు అయితే జీర్ణించుకోలేకపోతున్నాయి. ప్రస్తుతానికి మాత్రం అక్కడ ఓటింగ్ సరళ చూస్తుంటే ఈ విఎస్ బాబు ఎవరైతే ఉన్నారో ఆయన రాజకీయాలకి కొత్తైనప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఆయన వైపే మొగ్గు చూపినటువంటి పరిస్థితి ఉంది. సో ఆయన ప్రస్తుతం అక్కడ ముందంజలో కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పుడు ఆయన టీవీకే పార్టీ తరఫున పోటీ చేసినటువంటి నేపథ్యంలో ఆయన డిఎంకేకి గతంలో, అంటే ఈయన మాజీ డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి, అంటే ఈయన మాజీ ఎమ్మెల్యేనా 2006లో పురసవల్కం అనేటువంటి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కూడా ఎన్నికైనటువంటి వ్యక్తి. ఫిబ్రవరి 7, 2026 అంటే 2 నెలల క్రితం ఆయన టీవీకేలో జాయిన్ అయ్యారు. టీవీకేలో జాయిన్ అయిన తర్వాత ఆయన వెంటనే ఇక్కడ పోటీ చేసినటువంటి పరిస్థితి కొలత్తూరులో గతంలో తమ పార్టీ అధినేతగా ఉన్నటువంటి స్టాలిన్ మీద పోటీ చేసి ప్రస్తుతానికి ఆయన గెలుపు తీరాలకు చేరుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఒక రకంగా చెప్పాలంటే డిఎంకే ఒక షాకింగ్ ఘటన అని చెప్పుకోవచ్చు. ఎస్, డెఫినెట్ గా రాజు. ఎందుకంటే ఇప్పుడు టీవీకేలో విజయ్ మినహా మిగిలిన వాళ్ళు ఎవరు పెద్దగా ఫేమస్ వ్యక్తులు కూడా కాదు. అయినప్పటికీ కూడా మంత్రులని ఎప్పటి నుంచో రాజకీయాలు ఉద్దండలుగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఓడించేస్తున్నారంటే అసలు అక్కడ ఓటర్ తీర్పు నిజంగా అసలు ఏ విధంగా ఉందో కూడా ఎవరికి అందని రీతిలో కనిపిస్తుంది. అంటే 50 ఏళ్లుగా తమిళనాడు వెళ్తున్న ఈ డిఎంకే కావచ్చు, అన్నాడీఎంకే కావచ్చు, ఈ బైనరీ పాలిటిక్స్ మొత్తం విజయ్ చెక్ పెట్టారనుకోవచ్చా? అంటే ఓవరాల్ గా ద్రవిడ సిద్ధాంతంపై విజయ్ సాధించిన గెలుపుగా చూడొచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ప్రస్తుతం మనం చూస్తున్నాం ప్రజెంట్ సిచ్యువేషన్ మనం చూస్తూ ఉంటే నిజంగా తమిళనాడు ఓటరు ఇంత డిఫరెంట్ గా ఉంటాడని చెప్పేసి ఎవరు కూడా ఊహించినటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో మనం చూసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏదైతే గతంలో అంటే అన్నా దొరై దగ్గర నుంచి చూసుకున్నా సరే వాళ్ళు మొత్తం కూడా ద్రవిడ సంస్కృతిని వాళ్ళు ఏ విధంగా ప్రజలలోకి నరనరాల్లోకి చొప్పించారు అనేది కూడా అందరం కూడా చూసినటువంటి పరిస్థితి. మరి అలాంటి సందర్భంలో ద్రవిడ సంస్కృతికి బాగా ఉన్నటువంటి ఏదైతే బాగా అలవాటు పడినటువంటి ప్రజలను ఒక్కసారిగా అందులో నుంచి బయటకు తీసుకురావడం అనేది ఏదైతుందో అందులో మాత్రం ఖచ్చితంగా విజయ్ సక్సెస్ సాధించాడు అనేది మనకు స్పష్టంగా కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే మనం గతంలో కూడా మనం అనేక సందర్భాల్లో తమిళనాడుకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాలు చూసినటువంటి సందర్భంలో అన్నా దొరై కావచ్చు, అలాగే కామరాజ్ కావచ్చు, కలంజర్ కరుణానిధి కావచ్చు, అలాగే ఎంజీఆర్, తర్వాత జయలలిత, దాదాపుగా దశాబ్దాలుగా, అంటే దగ్గర అనేక దశాబ్దాలుగా తమిళనాడు రాష్ట్రాన్ని ఈ నాయకుల వారసత్వం నడిపిస్తూ వచ్చింది. అలాంటిది ఇప్పుడు ఒక విజయం వల్ల ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే కూకటి వలతో సహా దగ్గరించేటటువంటి పరిస్థితి ఉంది. అంటే ద్రవిడ సిద్ధాంతం పక్కన పెట్టేసి జన్జీ ప్రభావం ఎలా ఉంది అనేది తమిళనాడు ఎన్నికల్లో గతంలో మనం చూసాం. మొన్న ఏదైతే నేపాల్కి సంబంధించినటువంటి ఎన్నికల్లో జన్జీ ప్రభావం ఎలా కనిపించడం మనం చూసాం. సో ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ తమిళనాడు ఎన్నికల్లో కూడా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఓటర్ అనేటటువంటి వ్యక్తి తీర్పు మాత్రం చాలా స్పష్టంగా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అంటే డెఫినెట్ గా అంటే రాజు ఇప్పుడు ప్రస్తుతం మనం ఇది కనుక చూసుకుంటే అసలు అంటే ఈ వారసత్వ రాజకీయాల మీద ప్రజలు తిరగబడ్డానికి విజయ్ ఒక అవకాశంలో కనిపించారు. వాళ్ళకి విజయ్కున్న సినిమా క్రేజే కారణంగా చూడాలి. అసలు ఈ స్థాయిలో ఓట్లు సాధిస్తున్నారంటే ఎగ్జాక్ట్ గా మనం ఏమేమి లేట్ చేయొచ్చు? ఖచ్చితంగా. ఎందుకంటే విజయ్ పక్కన పెడితే తమిళనాడుకి సంబంధించినటువంటి ఓటర్ల
ఆలోచన విధానం అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఒకేసారి 2 సందర్భాల్లో ఎవరికి అక్కడ అధికారం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. 2011లో అనుకుంటాను, ఆ సందర్భంలో ఒక జయలలిత మాత్రమే రెండోసారి సీఎంగా అయినటువంటి పరిస్థితి. సో రెండోసారి ముఖ్యమంత్రి వరుసగా అయినటువంటి వాళ్ళు ఇక్కడ ఎవరు కూడా లేనటువంటి సిచ్యువేషన్. అయితే దానికి చెక్మెంట్ ఈసారి డిఎంకే ఖచ్చితంగా దాన్ని రికార్డు తిరగరాదని చెప్పి కూడా భావించారు. కానీ అలాంటి సిచ్యువేషన్ లేదు. ఇక్కడ మనం చూస్తుంటే డిఎంకే బాగా వెనుకబడినటువంటి పరిస్థితి ఉంది. ఉన్నటువంటి పరిస్థితులు బట్టి చూస్తుంటే దాదాపు కూడా డిఎంకే 49 స్థానాల దగ్గరే అటు ఇటు ఊగిసలాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ సందర్భంలో ఇప్పుడు ప్రస్తుతం టీవీకి కూడా అంటే మనం చూస్తే హంగేర్ పడేటువంటి అవకాశాలు వస్తున్నాయి. అంటే స్పష్టమైనటువంటి మెజారిటీ వచ్చేటటువంటి పరిస్థితి లేదేమో అనేటటువంటి అనుమానాలు వస్తున్నాయి. అయితే అతిపెద్ద లార్జెస్ట్ పార్టీగా ఆ టీవీకే మాత్రం నిలిచినటువంటి పరిస్థితి. సో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి చర్యల్లో భాగంగా అది కాంగ్రెస్ కావచ్చు, అలాగే కొన్ని పార్టీలు ఉన్నాయి. పిఎంకే, సో పిఎంకే ఒక 4 స్థానాల్లో ముందులో ఉంది, అలాగే కాంగ్రెస్ ఒక 4 స్థానాల్లో ముందులో ఉంది. రైట్ రాజు, ప్రస్తుతం మీరు ఒక్కసారి హోల్డ్ లో ఉండండి. ప్రస్తుతం బ్రేకింగ్ అందుతోంది. విజయ్ తండ్రి చంద్రశేఖర్ కీలక ప్రకటన చేశారు. విజయ్ తో కలిసి రావాలని కాంగ్రెస్ ఆహ్వానించారు. డిఎంకే కూటమిలో కాంగ్రెస్